నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ సండే 1701. సో గైస్, ఈరోజు విలేజ్కి అయితే వెళ్తున్నా. సో ఏంటంటే ఈరోజు నాకు ఎగ్జామ్స్ అనమాట, ఓపెన్ డిగ్రీ 5th సెమిస్టరు. సో విలేజ్కి వెళ్తున్నా. 6 days అయితే మొత్తం ఇవే వీడియోస్ వస్తాయి. ఎందుకంటే నార్మల్గా హైదరాబాద్ నుంచి పోదాం అనుకుంటున్నా. బట్ ఏమవుతుందంటే మళ్ళీ దగ్గర 60 kilometers జర్నీ. సో ఎందుకులే అంత రిస్క్ తీసుకోవడము, మళ్ళీ బండి మీద పోవడము. విలేజ్ నుంచి వచ్చి 30 kilometers వస్తుంది. సో విలేజ్ నుంచి ఏంటంటే కొంచెం టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది. దాంతోపాటు కొంచెం మా తమ్ముడు ఒకటి వస్తాడు నాతో పాటు. అట్లా అని చెప్పేసి విలేజ్ నుంచి పోదామని ఫిక్స్ అయిపోయినా. సో ఇప్పుడు నార్మల్గా ర్యాపిడో వీడియోలు అయితే రావు, ఓన్లీ ఎగ్జామ్ వీడియోస్ అయితే వస్తాయి. 6 videos అయితే వస్తాయి. కొంచెం వీడియో కూడా సపోర్ట్ చేయండి. సో అంటే మేబీ ఇంట్రెస్ట్గా తీద్దామని నేను ట్రై చేస్తా. బట్ డైలీ వ్లాగ్స్ కాబట్టి ఎగ్జామ్ సెంటరు, విలేజ్ అట్లనే ఉంటుంది. బట్ పర్టికులర్గా అయితే అంటే చూద్దాం, ఇంకా ఏంది ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తా విలేజ్ వీడియోస్లలో. March 1st ఫస్ట్ ఎగ్జామ్ ఈరోజు. March 1st నుంచి March 6 వరకు అయితే కంటిన్యూ అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో లాస్ట్ 4th సెమిస్టర్ పర్లే మంచిగా రాసిన, పాస్ అయిపోయినా. బట్ ఇప్పుడు చూద్దాం 5th సెమిస్టర్ ఎట్లుంటుంది, ఏం కథ నాకే తెలియదు. అండ్ సెంటర్ కూడా ఎట్లుంటుందో తెలియదు. దాంతోపాటు ఇన్విజిలేటర్ కొత్తలు వస్తారు, స్కాడ్ కూడా కొత్తలు వస్తారంట. ఏమో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడ సిచ్యువేషన్ ఎట్లుంటుంది, ఏం కథ అని తెలీదు. ఫైనల్గా డిగ్రీ కంప్లీట్ చేద్దామని మస్తు ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నార్మల్గా మనం రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ ఏమైందంటే కొన్ని సిచ్యువేషన్ వల్ల మనం డిగ్రీ కూడా చేయలేము. సో అట్లా అని చెప్పేసి మళ్ళీ ఎందుకు రాస్తుందంటే మనకు డిగ్రీ ఉన్నది అని చెప్పుకోవడానికి, దాంతోపాటు ఫ్యూచర్లో ఏదైనా జాబ్ ట్రై చేసినా కానీ డిగ్రీ కంప్లీట్ ఉంటే మనకి ఏమైనా జాబ్ ఆపర్చునిటీ ఉంటాయని చెప్పేసి డిగ్రీ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నా. సో కాక ఎగ్జామ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. యాక్చువల్లీ మన ఎగ్జామ్ వచ్చి 2 o'clock, బట్ ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చి 10:16 అవుతుంది. ఎందుకు వెళ్తున్నామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హాల్ చెక్ చేసుకోవాలి. దాంతోపాటు మన లగేజ్ ఎక్కున్నది. ఇలా మొత్తం నా బట్టలు ఇంటర్ బ్యాగ్లో మొత్తము వేరే వాళ్ళకి అమ్మ బట్టలు పంపిస్తుంది, అవి ఉన్నాయి మొత్తం 2 బ్యాగులు. పోతూ బట్టలు ఇచ్చేసుకుంటూ పోవాలి. లేట్ కావాలని చెప్పేసి అందుకోసమే తొందరగా వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత హాల్ చెక్ చేసుకోవాలి కదా. దాంతోపాటు మనతో పాటు ఎగ్జామ్ రాసే మన దోస్తులు వస్తారు. ఇక్కడ వడ్డేపల్లి గుట్ట ఉంది కదా, గుట్ట నుంచి వస్తారు. సో వాళ్ళని కలుసుకుంటా అందరం కలిసి పోతాము. అండ్ మా తమ్ముని కూడా రమ్మని చెప్పిన, వస్తా అని చెప్పిండు. ఎందుకంటే బ్యాగులు వాడు పట్టుకోవాలి కదా, దానిలో ఉన్నాయి మొత్తం నా బట్టలే. దాంతోపాటు గోప్రో హెల్మెట్ మనోడు సైడ్ పట్టుకుంటాడు కాబట్టి అందుకోసం మనం రమ్మని చెప్పిన. మనోడు ఊరు నుంచి వస్తున్నాడు, మా వాడిని ఊరు నుంచి రమ్మని చెప్పిన. యాక్చువల్లీ మా దోస్తు పోతే ఇంకో ఫ్రెండ్ కూడా వస్తున్నంట. బట్ ఏంటంటే ఎందుకు ఇబ్బంది, ఆ బ్రోని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేను మా వాడిని రమ్మని చెప్పిన. మా వాడు వస్తున్నాడు. సో రేపటి నుంచి మా వాడితో ఇద్దరం కలిసి వస్తాం అన్నమాట ఎగ్జామ్ రాయడానికి. మనోడు వస్తుండంట, దోస్తు వస్తుండంట. మన దోస్తు కోసం వెయిట్ చేస్తున్నా. వడ్డేపల్లి అంటే ఇప్పుడు కుక్కడపల్లి దగ్గర 8 kilometers. ఎస్జెడ్ బైక్ మ్యాక్సిమం రావచ్చు 10 minutesలో. మనోడు గట్టిన కొడతాడు బండిని. వచ్చిన తర్వాత మనల్ని కలిసేసి ఇక పోవాలి ఇద్దరం కలిసి. మనోళ్ళు వచ్చారు. యాక్చువల్లీ నేను స్ప్లెండర్ తీసుకున్నా కదా, మనోడు ఏం చేసిండంటే నేను అనుకొని చెప్పి వేరే వాళ్ళ దగ్గర ఆగిండు. సో మనోడు జాబ్ చేశాడు. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మంచి పొజిషన్కి వెళ్దామని చెప్పి ప్లానింగ్ చేసిండు. అందుకోసం డిగ్రీ అయితే కంప్లీట్ చేసాడు. నిజంగా చెప్తున్నా కాక ఫుల్ ఎక్సైట్మెంట్ అవుతుంది. సో BHL లింగంపల్లి ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నా. సో కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అంటే మరీ ఒకటేసారి పంపిస్తలేరంట, నార్మల్గా పంపిస్తారంట పైకి. సో పోతున్నాడు, అదే చెప్తున్నా. సో మనడు కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ అన్నమాట ఫ్లైఓవర్ ఎక్కడికి. కాక న్యూ ఫ్లైఓవర్ అయితే ఎక్కేస్తున్నాం. మన కూడా ఫస్ట్ టైం ఫుల్ ఎక్సైట్మెంట్. ఇట్రా ఇటు సైడ్ రా. ఫుల్ ఎక్సైట్మెంట్ కాక మనడు అదంతా. ఇది దగ్గర ఎంత 1.5 kilometers వస్తుందంట ఫ్లైఓవర్. సో ఇంకా జరుగుతుంది కన్స్ట్రక్షన్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా డివైడర్లో అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కానీ మస్తు అనిపిస్తుంది.
కాక మనోడైతే ఫుల్ ట్యాంక్ వేయించుకున్నా అంట, ఇక మనం కూడా ఓపించుకుందాం. మనోడైతే మైలేజ్ కూడా మస్తు వస్తుంది కాక. అంటే లాస్ట్ టైం నా బండి స్ప్లెండర్ ఉండే కదా, అది కొంచెం ప్రాబ్లం అయింది, ఇంజన్ వల్ల మైలేజ్ తక్కువ వచ్చింది. మనది 45 నుంచి 50 మధ్యలో వస్తుంది తెలుసా మైలేజ్. కాక ఫ్యూయల్ పోసుకొని వెళ్ళిపోదాము. ఇక్కడ పోసుకుందాం, ఇది ఫుల్ ట్యాంక్ పోసుకుందాం. యాక్చువల్లీ ఎంత వస్తుంది ఏం కథ అని ఐడియా లేదు, ఫుల్ ట్యాంక్ అడుగుదాము, చూద్దాం ఎంత వస్తుంది. నాకైతే అంత ఎగ్జైట్మెంట్ అయితే ఉంది ఎంత వస్తుంది అని చెప్పేసి. బ్రోది ఒకసారి ఫుల్ ట్యాంక్ పోయి బ్రో దీంట్లో కొంచెం మెల్లగా పోయి చూద్దాం ఎంత పడుతుంది తెలియదు, అంటే ఆల్రెడీ ఉంది. ఫుల్లేనా? పక్కన వచ్చింది 765 766 ఉంది దాంట్లో మస్తు. బ్రో హాయ్ డైలీలో తీస్తాను, ర్యాపిడో క్యాష్ ఇస్తాను. అరే ఆల్రెడీ దాంట్లో గట్టిగా ఉంది కాక, మన దాంట్లో బండ్ల ఓన్లీ 760 అంత వచ్చింది అంతే, ఎక్కువ లేదు. సో కాంట ఫుల్ లేచింది కాక, ఫుల్ ట్యాంక్ పంపించిన ఫస్ట్ టైం స్ప్లెండర్ బండిలో ఫుల్ ట్యాంక్ అన్నమాట. చలో వెళ్ళిపోదాం ఇంకా. ఓకే ఆల్రెడీ మనోళ్ళు వెళ్ళిపోయారు, మనల్ని చేంజ్ చేస్తామా? మ్యాక్సిమం చేయలేను ఎందుకంటే మనది వచ్చే చిన్న బండి. సో కాక ప్రజెంట్ రీడింగ్ వచ్చి 28,174 ఉంది. సో చూసాం మళ్ళా ఫుల్ ట్యాంక్ కదా, 6 days నేను ఎగ్జామ్ లైన్కి వస్తాను. సో ఆల్మోస్ట్ 30 అంటే 60 కిలోమీటర్స్. మరి ఎంత వస్తుంది ఏం కథ అని తెలియదు. ఫుల్ ట్యాంక్ అయితే ఓపించిన, చలో చూసుకుందాం ఇక మన బండి ఫుల్ ట్యాంక్ ఎంత వస్తుంది అని చెప్పేసి. ఇక్కడ స్వీట్ హార్ట్ ఉంది కదా కాక, ఇక్కడ కూడా ఒక మంచి ఫ్లైఓవర్ వచ్చిందంటే ఇక్కడ కూడా ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది. ఆల్రెడీ మన ప్రణయ్ వెళ్ళిపోయిందంట, ఫ్లైఓవర్ ఉన్నది కదా కొత్త ఫ్లైఓవర్ సంగారెడ్డి నియర్ బై కంది దగ్గర. సో మనోడు ఎక్కేసిందంట ఫ్లైఓవర్. బట్ నేను ఎందుకు స్పీడ్ పోతాను అంటే ఫుల్ ట్యాంక్ ఓపించుకున్నా, లిమిట్ అంటే 50 నుంచి 60 స్పీడే పోతున్నా. మెయింటైన్ చేయాలి కదా, మనకి ఎంత వస్తుంది ఎన్ని కిలోమీటర్ పోతుంది ట్యాంక్ ఫుల్ కానీ. మనల్ని మంచిగా ఫోటో దిగుతున్నా నేను రాకనా ముందే, ఇక్కడ మంచిగా వస్తుంది వ్యూ పాయింట్. చాలా డేస్ తర్వాత ఇట్లా జోగుపేట రోడ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం కాక. జోగుపేట అయితే వచ్చినాం కాక. ఇప్పుడు పెన్నులు తీసుకోవాలి, పెన్నులు తీసుకున్నాక చిన్న పేపర్లు తీసుకోవాలి, 2-3 చదువుకోవాలి. చదువుకోకపోతే ఫెయిల్ అయిపోతాం కాబట్టి. సో ఓకే ఇప్పుడు సెంటర్ సిచ్యువేషన్ ఎట్లున్నదో ఏమో కొని తెలుసు. ఇప్పుడు ఎట్లా వస్తారు ఏం కథ, ఇన్విజిలేటర్ ఎట్లుంటారు, స్క్వాడ్ ఎట్లుంటారు ఏం అర్థమవుతలేదు కాక. ఒక రోజు పోయిన తర్వాత మన అక్కడ ఏం కదా సిచ్యువేషన్ తెలుస్తుంది, లేకపోతే అస్సలు తెలీదు. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి, రైట్ తీసుకుంటే మన సెంటర్ వచ్చేస్తుంది. కాకా సెంటర్కి అయితే పోతున్నా. బ్యాడ్ లక్ ఏంటంటే గోప్రో ఆన్ చేసి పెట్టేసిన, ఆల్మోస్ట్ 20 minutes వీడియో రికార్డింగ్ అయిపోయింది కాక. అసలు అది హెల్మెట్ సైడ్కి పెట్టేసిన 20 minutes వీడియో రికార్డింగ్ అయిపోయింది, టైం వేస్ట్. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. అక్కడ కూసోపోయి టెంపుల్ దగ్గర మంచిగా. సో సెంటర్ కాడికి వచ్చినాము, సెంటర్ కాడ అయితే ఎవ్వరు లేరు. సో పబ్లిక్ వచ్చిన తర్వాత ఒక షార్ట్ వీడియో తీస్తా పబ్లిక్ది. మస్తు మంది వస్తారు కాక, సిటీ నుంచి వస్తారు. అండ్ ఇంకోటి వచ్చేది తెలుసా, సెంటర్ చేంజ్ చేసిందంట. ఇప్పుడు ప్రజెంట్ మేము జోపేట్ సెంటర్ కదా, కొంతమంది సంగారెడ్డి సెంటర్ వచ్చిందంట, ఇంకొంతమందికి మన ఐడియా నారాయణఖేడ్ సెంటర్ పడ్డదంట చాలామందికి. యాక్చువల్లీ దీంట్లో స్ట్రెంత్ వచ్చి 500 members, బట్ మొత్తం దీంట్లో 1100 members వచ్చారంట. అంత క్రేజ్ ఉంది ఈ కాలేజ్కి. సో ఇప్పుడు ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే నాకు తెలిసి అయితే ఇది అయితే ఉండదు అనుకుంటా. నాకు తెలిసి సంగారెడ్డి లేదు అనుకుంటే నారాయణఖేడ్, దీంట్లో సగం దాంట్లో సగం, మూడిట్లో సగం సగం వేస్తారు. ఇక్కడ సైడ్ బాగుంది కదా వ్యూ, మంచిగా అనిపిస్తుంది. సో పబ్లిక్ వచ్చిన తర్వాత పబ్లిక్ వీడియో కూడా తీస్తాం. ఓకే టూర్ ఏంటంటే 3 సెంటర్లు అన్నాం కదా, మేము అసలు చూసుకోలే మా జోగుపేట సెంటరా లేకపోతే సంగారెడ్డి సెంటరా లేకపోతే నారాయణఖేడ్ సెంటర్ అన్న తెలియదు. సో ఇప్పుడు మళ్ళీ ఆల్ టికెట్లో చూసుకుంటే జోగుపేట సెంటర్ పర్షన్ అవుతుంటే ఫస్ట్ నేనే చూసుకోలే. సో సెంటర్ ఇది కనిపిస్తుంది, సెంటర్ ఎట్లుందో.
సో రూమ్ అయితే చూసుకున్నాను, అది వచ్చి 41, మనది వచ్చి 27, 36. అంటే అది రూమ్ నెంబర్ చేంజ్ చేసారు. స్ట్రెంత్ అనేది మా దగ్గర నుంచి సంగారెడ్డికి షిఫ్ట్ చేసిరంట. మరి ఎట్లుంటుందో తెలియదు, స్ట్రిక్ట్ ఉంటుంది. చూడాలి ఇక ఎట్లా రాస్తాం ఏం కదా మాకైతే తెలియదు. కానీ ఒకవేళ స్క్వాడ్ టైట్ ఉందంటే టైట్ ఉన్నట్టే, అంతే ఇక స్క్వాడ్ అంతా స్క్వాడ్ చేతులు ఉంది ఇక మొత్తం. చలో పబ్లిక్ వచ్చిన తర్వాత వీడియో తీస్తా. వీళ్ళంతా ఎగ్జామ్ రాసేవాళ్ళు వరద బాధితులు, ఇదంతా జోగుపేట వరద బాధితులు. ఇక ఇక్కడ చూసిరు ఇక మొత్తం ఫుల్ డీప్ డిస్కషన్. ఇక మనం ముందే చదివింది చూసినాం మనడు మొత్తం క్లెవర్ స్టూడెంట్. అయ్యో ఇది మొత్తం ఎట్లా టాపర్, మర్పల్లి టాపర్ ఇతనైతే మొత్తం. పెట్టి ఇప్పుడు దండం. 2 hours later. కాకా ఎగ్జామ్ అయితే అయిపోయింది. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటికాడ ముచ్చట చూసుకుందాం. రాసిన కాక పాస్ అయితే అవుతా. ఇక మన కరెక్షన్ చేసే సార్ దయ ఇక పాస్ చేస్తే పాస్ అయిపోతా. బట్ నాకైతే కాన్ఫిడెన్స్ అవుతుంది పాస్ అవుతాయని. సో మరేమో చూడాలి. ఇక వీళ్ళంతా అలా చూడు. యాక్చువల్లీ ఇక్కడ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుండే, బట్ వీళ్ళంతా లేరు. ఎందుకంటే ఆల్రెడీ మనకేంది సంగారెడ్డి సెంట్రేషన్ కాబట్టి వీళ్ళంతా పబ్లిక్ లేరు. ఇంటికైతే వచ్చేసిన పెద్దమ్మా, ఇంటికైతే వచ్చేసిన. సో తాళం యాక్చువల్లీ నా లగేజ్ మా అన్న కార్లో వస్తుంది, కార్లో పంపించిన. ఇంకా రాలేడు, కార్ కన్నా ముందు మనమే వచ్చేసినాం. లైట్ వేయాలి ఫస్ట్. రైట్ కాక ఇప్పుడే ఇంటికైతే వచ్చేసిన. సో ఇక ఏం చేయాలి, బయటికి పోవాలి. బయటికి పోయి మా తమ్ముడు చాయ్ తాపుతాడు సార్, మా అన్న చాయ్ తాపుతాడు. చెప్పరా రే చాయ్ తాపుతాగా. ఇది పొటేజ్. వీడు ఒకవేళ తాపలేడు అనుకుంటే ఇది రిలీజ్ చేస్తాం మొత్తానికి. కర్రోడు తాపరా అంటే కర్రోడు తాపుతలేడు. కర్రోడు రే ఓకే బెండలకి పైసలు చెబుతాయి నాకు తీతి ఏం కాదు. సో ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తా.